హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అభిరుచులు. ఈ రోజు మన వీడియోలో పంచదారతో కాకుండా ఆరోగ్యకరమైన బెల్లం, స్వచ్ఛమైన నెయ్యితో చేసిన మెత్తని నేతి బొబ్బట్లు. గంటలు గడిచినా సరే అండి, అస్సలు గట్టిపడకుండా దూదిలా ఉండే ఈ బొబ్బట్లని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బొబ్బట్ల కోసం పిండి కలుపుకోవాలి కదా. సో ఒక గిన్నెలోకి 1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి, 1 కప్పు దాకా మైదా పిండి వేసుకోండి. మీరు కంప్లీట్ గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, లేదా కంప్లీట్ మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు చేసినా సమానంగా తీసుకొని చేస్తాను. ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు కేవలం ఆప్షనల్ అండి, జస్ట్ మంచి కలర్గా రావడం కోసం వేస్తున్నాను అంతే. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోండి. నేను చెప్పే ఈ క్వాంటిటీకి 15 to 20 వరకు బొబ్బట్లు వస్తాయండి. ఒకవేళ మీరు క్వాంటిటీని తగ్గించి చేసుకోవాలన్నా, పెంచి చేసుకోవాలన్నా నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకోవాలి. ఒకవేళ తక్కువ కావాలంటే ఆఫ్ చేయండి, ఎక్కువ కావాలంటే డబుల్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెని, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. పిండి అంతా కూడా నెయ్యిని, నూనెని చక్కగా పీల్చుకునేంత వరకు ఇలా సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక దీనిపైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు బొబ్బట్ల కోసం స్టఫింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం 1 కప్పు దాకా పచ్చిశనగపప్పుని తీసుకోండి. దీనిలోకి నీళ్లు పోసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. మళ్ళీ నీళ్లు పోసి 1 గంట సేపు నానబెట్టుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకే గిన్నెని కొలత కింద తీసుకోండి. ఇలా నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లోకి వేసుకోవాలి. 1 కప్పు పప్పుకి 2 కప్పుల వరకు నీళ్లు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. మూత పెట్టి పప్పు మెత్తగా అయ్యేలా 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. సో పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పప్పుని ఇలా వేళ్ళతో నొక్కితే మెత్తగా అయిపోవాలన్నమాట. ఈ పప్పుని స్టీల్ స్టెయినర్లో వేసుకొని ఎక్స్ట్రా వాటర్ని ఇలా డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా వాటర్ని వేస్ట్ చేయకుండా మీరు రసంలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పప్పు పూర్తిగా చల్లారాక పప్పుని ఒక మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఎక్కడా కూడా పలుకుగా లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెని తీసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. ఇందులోకి 1.5 కప్పు దాకా బెల్లాన్ని వేసేసుకోండి. బెల్లాన్ని పూర్తిగా కరిగేటంత వరకు గరిటెతో కలుపుతూ కరిగించుకోండి. బెల్లం కరిగిపోయి ఇలా కొద్దిగా కుక్ అవుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుని వేసుకోండి. పప్పు బెల్లం పూర్తిగా కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు 1/4 కప్పు దాకా బెల్లాన్ని ఎక్కువగా తీసుకోవచ్చు. పప్పు బెల్లం కలిసాక కన్సిస్టెన్సీ అనేది ఇలా లూజ్ అవుతుంది. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి స్టఫింగ్ అంతా చిక్కబడేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా పూర్ణం ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది అంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్లు. ఇంతకంటే ఎక్కువగా కుక్ అయితే చల్లారాక పూర్ణం ఇంకా గట్టిపడుతుందన్నమాట. ఈ స్టఫింగ్ కొద్దిగా చల్లారాక కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో పూర్ణం ఉండలు ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. ఈ పూర్ణం రెడీ అయ్యే వరకు పిండి కూడా చక్కగా నానిపోయింది. ఈ పిండిని ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ స్టఫ్ వేసుకొని బొబ్బట్ల మాదిరి ఒత్తేసుకోండి. ఈ పిండి డ్రై అయిపోకుండా మూత పెట్టి కవర్ చేసుకోండి. బొబ్బట్లు చేసుకునేటప్పుడు చేయికి, బటర్ పేపర్కి పిండి అంటకుండా నెయ్యిని అప్లై చేసుకుంటూ బొబ్బట్లు ఒత్తుకోవాలి.
ఇక నేను 2 మెథడ్స్లో బొబ్బట్ల తయారీని చూపిస్తానండి. ఫస్ట్ వన్ వచ్చేసి పూర్ణంకి పైన ఒక బటర్ పేపర్, అడుగున ఒక బటర్ పేపర్ పెట్టి ఇలా చపాతీ కర్రతో రోల్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి నేను ఆల్రెడీ ముందుగా చెప్పిన ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ ప్రాసెస్ని ఫాలో అవుతూ బొబ్బట్లను చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని నెయ్యి వేసి బొబ్బట్లను వేస్తూ 2 వైపులా దూరగా వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఈ బొబ్బట్లని కాల్చుకోవాలి. మనం ఇలా ప్రతి స్టెప్లో నెయ్యి వేయడం వల్ల బొబ్బట్లు 2 నుండి 3 రోజుల వరకు మృదువుగా ఉంటాయి. మనం పిండి ఎంత సాఫ్ట్గా కలిపితే బొబ్బట్లు అనేవి అంత మెత్తగా వస్తాయండి. ఈ టిప్ పాటిస్తే మీరు కూడా ఇంట్లోనే అద్భుతమైన బొబ్బట్లని తయారు చేసుకోవచ్చు. చూశారు కదా, ఎంతో రుచికరమైన నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ఈ పద్ధతిలో ట్రై చేసి మీకెలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.